హాయ్ అండి, బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నామండి. ఈ వీడియోలో నేను నా సండే రోజు రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. సండే మార్నింగ్ ఎప్పుడు పూజ చేసుకుంటాను అని చెప్తాను కదా, ఈ సండే వచ్చేసి నేను ఈవినింగ్ టైం చేసుకున్నాను అనమాట. అంటే ఆఫ్టర్ 6 o'clock. ఇక దానికోసం అయితే నేను 5కి అట్లా గుమ్మం ముందు తుడిచేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. పూజ చేసే ముందు గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకోవాలి అంట. అందుకని చెప్పి నేను ఇట్లా ఫాలో అవుతున్నాను అనమాట. మంచిదే కదండి ఫాలో అయితే. ఇక అమ్మవారి ముందు అయితే దీపారాజన చేసేసుకున్నాను. ఇక అరటిపళ్ళు ఇంట్లో ఉంటే ప్రసాదంగా పెట్టేశాను అనమాట. ఇంకా పూలు అవి చక్కగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను. సింపుల్గా పూజ ఇట్లా అయితే చేసుకుంటానండి. నాకు పూజ గది అయితే కొంచెం ఎత్తుగా ఉంటుంది, సో ఇట్లా చేసుకుంటాను. ఎప్పుడన్నా ఫెస్టివల్ డేస్లో అయితే ఈ రకంగా చేసుకుంటాను అనమాట. కింద పెట్టేసి పీట వేసేసి చక్కగా ఇట్లా చేసుకుంటాను. ఇక మా పాప అన్నీ అబ్జర్వ్ చేస్తుంది కదా, ఇలా నమస్కారాలు అయితే చేసుకుంటుంది దేవుడి పటాల ముందు. ఇక మా పాపకి చిన్న వయసు నుంచే నేను ఈ రకంగా తనను కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేసేదాన్ని అనమాట. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మవారి పూజ గది అనమాట. ఇక మా ఇంట్లో అమ్మవారికి నేను ఇట్లా పూజలు చేసుకుంటాను కింద పెట్టేసుకొని. ఇంకా కార్తీక మాసంలో నేను ఒక ఆదివారం అయితే ఇట్లా చేసుకున్నానండి. ఇంకా అప్పుడప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్స్కి వెళ్తామన్నమాట. ఇక ఆ సండే రోజు లంచ్లోకి వచ్చేసి నేను ఆకుకూర పప్పు చేస్తున్నానండి. ఇట్లా నాన్ స్టిక్ వాటిల్లో అయితే వాడకూడదు కదా, ఇక అందుకని చెప్పేసి పోపు వరకే దాంట్లో వేసేస్తాను. ఇక ఆ తర్వాత పోపు కూడా పెట్టేసిన తర్వాత నేను స్టీల్ వాటిల్లోకి అయితే మార్చేసుకుంటాను. ఇక చక్కగా డైట్ అయితే ఈ రకంగా సింపుల్గా కూడా చేసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి పప్పు ఎక్కువగా మా పాప తింటుంది కాబట్టి ఆకుకూర, గోంగూర ఇట్లాంటి రకరకాల ఆకుకూరలు పెడతాను. ఇక కొరలు అయితే నానబెట్టేసాను ముందు రోజు నైటు. లంచ్లోకి ఇంకా కొరలన్నం అయితే చేస్తున్నాను అనమాట. ఇక మా పాపతో పాటు నేను కూడా ఈ సండే లంచ్లోకి వచ్చేసి కొరలే తీసుకున్నాను. ఇంక ఇట్లా అయితే స్టీల్ వాటిలోకి మార్చేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. మార్నింగ్ అయితే మా పాపకి ఎప్పుడు ఫ్రూట్ ఇస్తానని చెప్తాను కదా, ఈరోజు అయితే ఏమి తినలేదనమాట. ఇంక అందుకని చెప్పేసి నేనే తినిపిస్తున్నాను. ఎప్పుడు తనకి ఏదైనా ఫ్రూట్స్ ఉంటే గిన్నెలో పెట్టేసి నేను ఏదైనా పని చేసుకుంటున్నా ఆమె తినేస్తుంది. కానీ ఈరోజు మోరం పెట్టిందనమాట. ఇక అందుకని చెప్పేసి నేనే దగ్గరుండి తినిపిస్తున్నాను. డైలీ ఒక 2 ఫ్రూట్లు అయితే తినిపిస్తే మంచిది. ఇంకా అరటిపళ్ళు తినడానికి ఇష్టపడదండి. పిల్లలు ఇట్లా యాక్టివ్గా ఆడుకుంటేనే వాళ్ళకి డైజెషన్ బాగా అవుతుందన్నమాట. ఇక వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజులు, ఫిజికల్గా ఆడటం ఎక్కువగా ఉండాలి. అందుకనే నేను అప్పుడప్పుడు మా పాపని పార్క్ కూడా తీసుకెళ్తూ ఉంటాను. ఇదండి ఇవాళ వీడియో. పార్కుకి తీసుకువెళ్తాను.